ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పాలన ఏముంది? ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి అన్నీ అయిపోయినాయి, ఏం లేదు. అప్పులపాలు అయిపోయినాయి. రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు, గ్యాస్ రాలేదు, కరెంట్ బిల్ రాలేదు, ఏది రాలేదు. మళ్ళీ మాకు 5 ఎకరాల లోపే ఉంది భూమి. మరి ఏం చేయాలి? తీసేయాలి రేవంత్ రెడ్డి, కేసీఆర్ని గెలిపియాలి, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ పాలన మీద మాకు రైతు బంధు వచ్చింది, అన్నీ వచ్చినాయి, రుణమాఫీ అయ్యింది, వ్యవసాయం వానలు పడ్డాయి, భూములు పంటలు పడినాయి, పంటకు మంచి ధర వచ్చింది. కందులకు ఈసారి కందులు అమ్మితే కందులకు రేటే లేదు, మార్కెటే పెట్టలేదు. ఇంకేముంది ఆయన గురించి ఏం లేదు. ఆయన గురించి చెప్తా, ఆయన ఏం చేసిండని ఆయన గురించి చెప్పాలి. ఫ్రీ బస్ పెట్టిండుగా, ఇంకేంది సాలిగా. ఆయన చేసేది అదొక పనే. ఇప్పుడే ఏడన్నా అప్పుల పాలు ఉన్నాడు ఆయన. మొత్తం ఏమున్నది, ఏం లేదు, ఖజానా ఖాళీ ఉన్నది ఆయన దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర. వేస్తాడు కొద్ది ఏళ్ళ తర్వాత ఒకటి తర్వాత ఒకటి చేస్తాడు. పాపం చేస్తలే లేదు, చేస్తుండు. బస్సులు ఫ్రీ చేసిన ఆడవాళ్ళకు అది చేసిన చేస్తారు భవిష్యత్తులో. ఇప్పటివరకు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందంటారు? నడుస్తుంది పాపం, ఏం చేస్తాం, మెల్లమెల్ల నడుస్తుంది తర్వాత. ఇప్పుడే కొత్తగా అది పాలన అయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా పాపం మధ్యాహ్నం చేసిండు. మీ పేరు సార్? పేరు యాదగిరి అని. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ అమలు చక్కగా అయితలేవు, రైతు బంధు అవి పడతలేవు. ఆడవాళ్ళకు అన్నారు, అది అన్నారు, ఉచిత బస్సు పెట్టి ఇప్పుడు ఈ ఇబ్బందులు పెడుతుంది. ఏ చక్కగా చేయరు, ఇంకంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన 100 ఎకరాలకు ఇచ్చిండు. 100 ఎకరాలకు ఇచ్చే వరకు అట్లా నిరుదోపిడి అయింది. ఇప్పుడు ఈయన పిరిగి బాసు పెట్టి ఈయనని ఇది అయింది. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరమ్మా? నా పేరు అన్నపూర్ణ. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? చాలా ఉందండి. ఇట్లా ఈ బస్సు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల తల్లులకు కానీ ముసలి వాళ్ళకి కానీ బస్సులో డబ్బులు పెట్టుకొని పోదామన్నా కూడా సౌకర్యం లేదు. చాలా వరకు నిలబడి పోవాలంటే మా అలాంటి వాళ్ళకంటే ఓకే, కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పాలన చేయమని చెప్తానండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ పాలన చాలా బాగుందండి, మాకు చాలా నచ్చింది. అన్ని విధాలా బాగుంది సార్ది. కానీ ఇప్పుడు ఫ్రీ 1 సంవత్సరం అయినా కూడా ఫెయిల్ అయిందండి. ఈ ఫ్రీ బస్ అంటే మరీ ఫెయిల్ అయిపోయింది. ఇస్తా అన్న 6 గ్యారంటీలు లేవు, పింఛన్లు లేవు. వాళ్ళు ఇచ్చింది ఫ్రీ, ఇది అవసరం లేదండి. మాలాంటి ప్రజలు ఎవరు ఈ ఫ్రీ బస్సులలో ప్రయాణం చేయరు. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? రాధిక. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సౌకర్యాలు అంతా మంచిగా ఉన్నాయి. బస్సు ఫ్రీ బస్సు మంచిగా, కరెంటు ఇబ్బంది, గ్యాస్ ఇట్లా వస్తుంది. ఇందిరా మిల్లులకు దరఖాస్తు పెట్టారా? పెట్టాము మేము, అంటే పెట్టినాం కానీ రాలేదు ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది ఎవరిదైనా అట్లా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు రజిత. ఏం చేస్తుంటారు? నేనా అంగన్వాడీ టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. అంటే గతంలో పోల్చితే ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే ఆడవాళ్ళకు చాలా ఫేవర్గా ఉన్నారు. మహాలక్ష్మణి మంచి ఇది పెట్టారు, గృహలక్ష్మణి అది పెట్టారు. అంటే మనకు ఏమంటారు, గ్యాస్ గురించి 500కే గ్యాస్ నింపిస్తున్నారు. చాలా బాగుంది. బస్సులో కూడా ఇంతకుముందు అమౌంట్ కోసం ఆలోచించేది, ఇప్పుడు అది కూడా లేదు. అదైతే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే కొంతమంది బస్సులు ఇంకా కొంచెం పెంచితే బాగుండు, ఎందుకంటే జనాలు ఎక్కువ అయ్యారు కాబట్టి కొంచెం బస్సులు పెంచాలి. కానీ బాగుంది, మాకైతే చాలా బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ పాలనలో అంటే కొన్ని ఏమంటారు, రైతు బంధు కానీ అలాంటివి కానీ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా ఎకరాలు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి చాలా వేశారు డబ్బులు. అలా కాకుండా కొన్ని తగ్గియాలి.